అందరికీ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడైతే మనం బెండకాయ దప్పడం అయితే చేసుకోబోతున్నాం. ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఆయిల్ షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్. మనం బెండకాయలను అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా ఓపెన్ చేసి ఇట్లా కట్ చేసుకోవాలి. బెండకాయ ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. బెండకాయలు ఎక్కువ కాదు, కొంచెం. కొంచెం అంటే మరి కొంచెమే ఫ్రై అవ్వాలా. ఇది మనం బెండకాయ దప్పడం చేస్తున్నాం కదా. ఇంతే, ఇంత ఫ్రై అయిన తర్వాత దీన్ని కొంచెం ఫ్రై అయితేనే ఇది కొంచెం టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఇట్లా ఫ్రై చేసుకుంటే దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుంటాం. ఆయిల్ వేసుకున్నాం. జీలకర్ర ఆవాలు 2 కలిపి వేసుకుంటున్నాం. కొంచెం మినప్పప్పు చిప్పట్లాడిన తర్వాత దాంట్లో మనము ఒక ఉల్లిగడ్డ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. నా దగ్గర అయితే కరివేపాకు లేదు, అందుకని కరివేపాకు వేయలేదు. లేకపోతే తాలింపులో కరివేపాకు కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై చేసుకోవాలా. మనము 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలా. మనం దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలా. కొంచెమే, కొంచెం పసుపు, బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనము ఒక టమాటా వేసుకున్నాం, ఒకటైనా 2 బాగా కలుపుకోవాలి. టమాటా కొంచెం ఉడకాలి కాబట్టి కొంచెం మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వాటరే కొంచెం వేసుకుందాం. టమాటా మగ్గిపోతుంది అప్పటికి. టమాటా ఉడకాలి. ఉడుకుతున్న టైంలో మనం కారం అయితే వేసుకున్నాం. 2 స్పూన్స్ అయితే వేసుకున్నాం కారం. ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి కూడా ఒక 2 స్పూన్స్ ముందు ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. చింతపండు కలుపుకోవాలి. ఇది మసలేంతలోపు మనము శనగ తీసుకొని దాన్ని ఏమంటారు, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మంచిగా ఉడికే టైంకి మనం ముందు ఫ్రై చేసి పెట్టిన బెండకాయలు ఉంది కదా, ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. దీన్ని మళ్ళీ ఒకసారి ఈ మసాలా అనేదంతా దానికి పట్టేటట్టు పైన కిందికి చేసుకోవాలి. దానికి ఉడికినంత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంటుంది కదా, అదే వేసేసుకొని బాగా కలుపుకోవాలి.
ఇది కొంచెం గట్టిగా కనిపిస్తుంది కదా, మనం దీంట్లో కొంచెము నీళ్ళు యాడ్ చేసుకున్నాము. ఇది ఉడకాలన్నమాట. ఇది ఉడికితే దప్పడం రెడీ. వాటర్ వేసినాము సరిపోతుంది. లాస్ట్లో కొంచెం దీంట్లో మనం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి కలుపుకోవాలి. బాగా ఉడికితే బెండకాయ ఉడికినట్టయితే దప్పడం రెడీ. మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర చేసుకుంటే